అందరికీ శుభోదయం. మా యొక్క హెల్త్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం యోగా ప్రక్రియలో భాగంగా మాండుకాసనం గురించి తెలుసుకుందాం. ఈ యొక్క మాండుకాసనాన్ని మనం ఎందుకు వేస్తామంటే మనకు పొట్టకు సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం కోసం, అలాగే మనకి ప్యాంక్రియాస్ని, అలాగే మన బాడీలో ఉన్నటువంటి లివర్ ఫంక్షన్కి సంబంధించి ఉపయోగకరంగా ఉండడం కోసం ఈ యొక్క మాండుకాసనాన్ని మనం ఆచరించడం జరుగుతుంది. ఈ మాండుకాసనాన్ని మనం ఆచరిస్తున్నప్పుడు ఏ విధమైన స్థితిలో కూర్చోవాలన్న దాని గురించి ప్రక్రియ గురించి మనం తెలుసుకుందాం. ముందుగా ఈ స్థితిలోకి వెళ్ళే ముందు వజ్రాసన స్థితిని ఎన్నుకోవాలి. వజ్రాసన స్థితిలో కూర్చున్న తర్వాత బ్యాక్ని స్ట్రైట్గా ఉంచుతూ మన రెండు బటక్స్కి వెనకాల రెండు హీల్స్ని ఆనిస్తూ పూర్తిగా శ్వాస మీద ధ్యాస నిలపాలి. ఉచ్ఛ్వాస నిశ్వాస ధ్యాస నిలుపుతూ మనకు ఉన్నటువంటి బొటనవేలి మడత చేస్తూ ఆది ముద్ర అంటాం దీన్ని. అలాగే ఈ పిడికిలు బిగిస్తూ పిడికిల్ని మన నాభికి రెండు వైపులా, కుడివైపు నుంచి ఎడమవైపు నుంచి, కుడివైపు సపోర్ట్ తీసుకున్నట్టయితే మనకి ఇటు కాలేయాన్ని, ఎడమవైపు తీసుకున్నట్టయితే మనకు ప్యాంక్రియాస్ని, ఈ రెండు పార్ట్స్కి పై భాగంలో మనం సపోర్ట్ తీసుకుంటూ దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. తీసుకున్న తర్వాత శ్వాసను బిగబడుతూ ఇలా శ్వాస తీసుకున్న తర్వాత మన యొక్క శిరస్సుని నేలకు ఆనించడానికి ప్రయత్నం చేయాలి. ఆనించిన తర్వాత మళ్ళీ శ్వాస వదిలేసేయాలి. ఇలా ఉచ్ఛ్వాస నిశ్వాస ధ్యాస నిలుపుతూ ఈ యొక్క ప్రక్రియను మనం ఒక 3 సార్లు, 6 సార్లు, 8 సార్లు ఇలా కొనసాగించినట్లయితే మనకున్నటువంటి లివర్ సమస్యలు కానివ్వండి, అలాగే ప్యాంక్రియాస్కి సంబంధించి ప్యాంక్రియాస్ లెవెల్స్, అలాగే షుగర్ కానీ, అల్సర్ కానీ, ఈ విధమైన సమస్యలకి మనకి ఈ యొక్క మాండుకాసనం అనేది మనకి పరిష్కారం అనేది చూపించడం జరుగుతుంది. ఇప్పుడు ఇలా ఆ తర్వాత పూర్తిగా మన యొక్క పొట్ట కండరాల మీద ధ్యాస నిలుపుతూ ఇలా రిలాక్స్ అవ్వాలి. దీన్ని ఆచరించడం ద్వారా మనకి పొట్టకు సంబంధించి, అలాగే స్టమక్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ అనేది మనకి చూపించడం అనేది జరుగుతుంది ఈ మాండుకాసనం. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈ మాండుకాసనాన్ని ఆచరిస్తూ మనకున్నటువంటి స్టమక్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి మనం ప్రయత్నం చేద్దాం. అందరికీ ధన్యవాదాలు.